నమస్కారం. శ్రీ గురుభ్యో నమ. స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇంతకుముందు కార్యక్రమంలో మనం సంక్షిప్త గ్రంథ కుసుమాల పరిచయ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు గూడవల్లి చంద్రయ్య గారి నుండి గురుదేవులు చిన్మయానందుల సంస్థగా మారిన నందమూరి శ్రీ సీతారామాశ్రమం అనగా డాక్టర్ వేమూరి సీతారామయ్య గారి ఆధ్యాత్మిక కేంద్రము యొక్క ప్రస్థానము తెలుసుకుందాం. సద్గురుమూర్తి డాక్టర్ వేమూరి సీతారామయ్య గారు, బ్రహ్మశ్రీ వేమూరి సీతారామయ్య గారు క్రీస్తు శకం 1901 సంవత్సరంలో సాంప్రదాయక వైదిక కుటుంబంలో శ్రీ వేమూరి విశ్వనాథము, శ్రీ సోమిదేవమ్మలకు జ్యేష్ఠపుత్రునిగా జన్మించారు. వారికి కుటుంబ వాతావరణానికి తోడు ప్రాక్తన జన్మ విద్యగా ఆధ్యాత్మికత అలవడింది. విద్యార్థి దశ నుండి జిజ్ఞాసువుగా ఉండేవారు. వ్యక్తికి విశ్వానికి ఉండే అనుబంధమును గూర్చి తాను పరిశీలించిన విషయాలు, తనకు ఏర్పడిన భావనలను ఎప్పటికప్పుడు తన డైరీలో రాసుకునేవారు. విశాఖపట్నంలో వైద్య విద్య పూర్తి చేసిన తరువాత 1926 సంవత్సరంలో కృష్ణా జిల్లా కైకలూరు మండలంలోని ఒకానొక గ్రామానికి వైద్యునిగా నియమితులైనారు. అనంతరం వారు 1927 సంవత్సరంలో మానికొండ గ్రామానికి బదిలీ అయినారు. ఆ గ్రామంలోని వారి మిత్రులు శ్రీ అనుముల నరసింహం గారి ద్వారా 1928 సంవత్సరం వారికి ఆ గ్రామానికి విచ్చేసిన సద్గురువులు, బ్రహ్మ విద్యోపాసకులు అయిన బ్రహ్మశ్రీ పాలావజ్జుల లక్ష్మీనారాయణ శాస్త్రి గారి సన్నిధి లభించినది. వివేకానందునికి శ్రీ రామకృష్ణ పరమహంస లభించినట్లుగా జిజ్ఞాసులుగా వీరికి ఏర్పడిన అనేక సందేహాలను వారు చాలా సునాయాసంగా తీర్చగలిగారు. అప్పటి నుండి ముముక్షువులుగా పరిణితి చెందిన డాక్టర్ సీతారామయ్య గారు 1930 సంవత్సరంలో గురువుల నుండి తత్వోపదేశం పొందిరి. వారితో పాటు వారి సహధర్మచారిణి అయిన శ్రీమతి పార్వతమ్మ గారు కూడా తత్వోపదేశము పొందిరి. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ పాలావజ్జుల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు శిష్య వాత్సల్యంతో 8 మాసాలు మానికొండలో డాక్టర్ సీతారామయ్య గారి నివాసంలోనే ఉండి తత్వరహస్యములను బోధించిరి. శ్రీ సీతారామయ్య గారు కూడా అత్యంత శ్రద్ధాసక్తులతో, భక్తి ప్రపత్తులతో గురువులు అనుగ్రహించిన విద్యను దృఢమైన సాధన అభ్యాసములు చేసి శ్రీ శంకరాద్వైత మార్గంలో సద్గురు పరంపరా ప్రాప్త బ్రహ్మాత్మీక సాక్షాత్కార సంపన్నులుగా ప్రశంసలు పొందారు. వారి సహధర్మచారిణి శ్రీమతి పార్వతమ్మ గారు కూడా ఆత్మవిద్యా నిష్ణాతులైనారు. ఈ దంపతులు గురుభక్తి సూచికముగా తమకు కలిగిన 2వ కుమార్తెకు వారి నామములోని అన్ని అక్షరములు వచ్చినట్లు లక్ష్మీ నరసమ్మ అని నామకరణము చేసినారు. అనంతర కాలంలో ఈ బాలిక సీతారామాశ్రమ అధిష్టాన బాధ్యతలు నిర్వహించుట గమనార్హము. 1934 సంవత్సరంలో వీరి గురుదేవులు బ్రహ్మీభూతులైన తరువాత వారి శిష్యవర్గము డాక్టర్ సీతారామయ్య గారిని గురుస్థానంలో నిలుపుకొని వారి ఆధ్యాత్మిక సాధనలను సాగించారు. సోదర శిష్యులతో నిరంతర ఆధ్యాత్మిక విషయ సంప్రదింపులకు అనువైన ప్రశాంత ప్రదేశము వీరికి ఆవశ్యకమైనది. వైద్య వృత్తిలో ఉన్నందున వీరు గ్రామం విడిచి బయటకు వెళ్ళుట వీలు కాదు. ఈ సందర్భంలో నందమూరు గ్రామము వెలుపల శ్రీ సీతారామాశ్రమము ఏర్పడినది.
శ్రీ సీతారామాశ్రమ స్థాపన. శ్రీ గూడవల్లి చంద్రయ్య గారు సద్భక్తులు మరియు వదాన్యశేఖరులు. వీరు నందమూరు గ్రామానికి చెందిన ప్రసిద్ధ భూస్వామి జమీందార్. వీరు 1936వ సంవత్సరంలో నందమూరు గ్రామము వెలుపలి వారి కొబ్బరి తోటలో ఒక పర్ణ కుటీరం ఏర్పరిచి దానిలో సీతారామ విగ్రహాలను అమర్చి దానికి శ్రీ సీతారామాశ్రమం అని పేరు పెట్టి నియమపూర్వకముగా కార్యక్రమములు నిర్వహించుకునేవారు. వారు డాక్టర్ సీతారామయ్య గారి యొద్ద మంత్రోపదేశము పొందిరి. కాలక్రమేణా డాక్టర్ సీతారామయ్య గారి ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఈ ఆశ్రమం కేంద్రముగా మారినది. వదానులైన చంద్రయ్య గారు తమ ఆశ్రమమును సీతారామయ్య గారి అధీనము చేయుటకు సిద్ధపడిరి. కానీ వీరు సోదర శిష్యులను ఇతర భక్తులను సమావేశపరిచి శ్రీ చంద్రయ్య గారి ఉదారత త్యాగనిరతి తెలియచేసి త్యాగము అన్నది ఆధ్యాత్మికతకు పునాదిరాయి వంటిదని అందరూ అందులో పాలు పంచుకొనుట ఉచితమని బోధించి ఒక కమిటీ ఏర్పరిచిరి. డాక్టర్ సీతారామయ్య గారు భూరి విరాళం ఇవ్వగా అన్యులు యథాశక్తి విరాళాలు ఇవ్వగా ఆనాటి భూమి విలువకు తగిన మొత్తమును చేకూర్చి గ్రహించుటకు శ్రీ చంద్రయ్య గారిని అంగీకరింపచేసి సదరు ఆశ్రమ భూమిని శ్రీ సీతారామాశ్రమము పేరున రిజిస్టర్ చేసుకుండ్రి. 1938వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం చైత్రమాసంలో సీతారామ కళ్యాణం, కార్తీక మాస దీక్షా కార్యక్రమాలు అనేక మంది పెద్దలతో కూడి నిర్వహించేవారు. మిగిలినది తర్వాతి భాగంలో పఠిద్దాం. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః.